శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి 1 ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా ఎలా ఉండబోతోంది ఈ నెల మొత్తం కూడా సింహరాశి వారికి ఎలా ఉండదో తెలుసుకుందాం. ముఖ్యంగా అంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. ముందర మేషరాశిలో శుక్రుడు, రవి 14 తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మీరు రాశిపతి ఎగ్జాల్టేషన్లో బ్రహ్మాండంగా 3 degrees దగ్గర పరమోక్షలో కూడా ఉంటాడు. చెప్పుకుందాం. 30th నుంచి మీరు బుధుడు కూడా వచ్చేస్తున్నాడు. శుక్రుడు 19th నుండి వృషభ రాశిలోను, మిథున రాశిలో గురుడు ఉండడము, మీ రాశి సింహరాశిలో కేతువు, అలాగే కుజబుధ రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రవి శని కుజ బుధులు ఉన్నారు. సో ఇది చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి. ఇక ముఖ్యంగా కాలసర్ప దోషంలో మన గ్రహాలన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని రాహు కేతుల మధ్యలో ఉండిపోయాయి కాబట్టి గ్రహాలన్నీ కూడా సవ్యకాల సర్పదోషము అంటాం. ఈ సర్పదోషాలు అనేవి ప్రజల మీద ఉంటాయి, మన ఇండివిజువల్ వాటి మీద కూడా రాహుకేతుల యొక్క ప్రభావం ఉంటాయి. అంతకంటే ఎక్కువ ప్రభావము ఎవరి మీద ఉంటాయి? రాజకీయ నాయకులు కానీ, దేశాల మధ్యలో కానీ, దేశాల మధ్యలో కానీ, అంటే దేశాల మధ్య యుద్ధ వాతావరణం అటువంటి వాటిని చూపిస్తూ ఉంటారనమాట. కొద్దిగా అంత రాష్ట్రాలు అంటాం కదా, ఇవన్నీ కాంబినేషను వలన మనుషుల మీద ప్రభావం ఎక్కువ చూపించవు. ఈ రాహుకేతువులు మిగతా ప్రపంచం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. చాలా పక్క పెడదామండి. ముఖ్యంగా మీ రాశి వారికి ధనప్రాప్తి అద్భుతంగా ఉంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ రాశ్యాధిపతి రవి కూడా చక్కగా ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి 10th house లార్డ్తో కలిసినాడు కాబట్టి మీకు చక్కగా చెప్పుకుందాం. ఒకసారి చెప్దాం. అంటే ఉద్యోగం ఆ ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చి చెప్పుకుందామండి. కుటుంబ పరంగా, ధనపరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. విద్య పరంగా కూడా మీకు చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. 4th house లార్డ్ అష్టమంలో ఉన్నాడు. విద్య కోసము దేశాంతరాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ విద్య మాత్రము కొద్దిగా చాలా కష్టంతో కూడుకున్న పని అండి. విద్యలో రాణించకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ 4th house లార్డ్ అండ్ 9th house నాన్నగారికి కూడా బాగుండదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాన్నగారికి కూడా జలగండ ఉంది. సో ఈ 4th house లార్డ్ అంటే విద్య స్థానాధిపతి అయిన కుజుడు మీకు మీనరాశిలో ఉండడం వల్ల, శనితో కలిసి ఉండడం వల్ల మీకు విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు అనుకున్నంత స్థాయిలో మీరు విద్య రాలేకపోవచ్చు అని చెప్పచ్చండి. కాకపోతే ఏంటంటే మీ తల్లిగారికి మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్ది జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాల్సిందే. కానీ మీ సంతానం విషయంలో, అలాగే మీ సంబంధించినటువంటి కళారంగం విషయంలోనూ, అలాగే స్టాక్ మార్కెట్స్ ఏమాత్రం ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్గా బాగుంటారు. ముఖ్యంగా పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు కొద్దిగా ఆలస్యం అవుతాయండి. మీకు రాహు 7వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయని చెప్తాం కదా, చిన్న ముక్కలో మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. వివాహాది వేడుకలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కుజరాహుల వలన కూడా కొద్దిగా భార్యాభర్తలు దూరంగా ఉండడానికి, ఎడబాటు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజరాహుల వలనే కూడా మీకు స్పోర్ట్స్ ఆడడానికి, దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఇది గొప్ప అదృష్టము. 7వ స్థానంలో కళత్ర స్థానమే కాకుండా అదృష్ట స్థానం కూడా చెప్తాం. బుధ రాహుల వలన కూడా సినిమా రంగంలో కూడా మీరు మంచి డెవలప్మెంట్స్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు ఒక చిన్న డ్రాబ్యాక్ అంటే 8వ స్థానంలో కుజుడితో కలిసిన శని మంచిది కాదు. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేది శని కుజులు 8వ స్థానంలో ఉండడం వలన మీకు జలగండము, వాహనాల మీద కానీ వాహన ప్రమాదాలు, అంటే కొన్ని సందర్భంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం ఉండదండి. ఎవరికి ఉండవు. ఎందుకంటే శని కుజులు కాంబినేషను చిన్న ప్రమాదాలు, ఎలక్ట్రిసిటీ, కరెంట్ షాక్స్ కూడా కొట్టడానికి అవకాశం ఉంది. జలగండం కూడా ఉందండి. 8వ స్థానంలో శని కుజులు తప్పు, ఖచ్చితంగా తప్పే. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. కానీ 8వ స్థానంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు సరే, ఆయుర్దాయాన్ని ఇస్తాడు. మీకు ఇంకో విషయం ఏంటంటే
ఎంత ప్రాబ్లమ్స్, ఎంత ఇబ్బంది కలిగినా, యాక్సిడెంట్స్ అయినా, చిన్న చిన్న ఒంటి మీద దెబ్బలు తగిలి, గాయాలు తగిలి ఉన్నా సరే మీ ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు. ఇది ఖచ్చితం. ఎందుకు? అష్టమ స్థానంలో శని ఉన్నా, అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నా సరే వాళ్ళకి ప్రాణగండం లేనే లేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, శాస్త్రం. సరే, ఆ పక్క పెడదామండి. బుధుడి వలన కూడా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది పక్క పెడదాం. భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందామండి. భాగ్యస్థానంలో రవి మంచివాడు కాదు కదా, మంచివాడే. ఎందుకంటే రవి భాగ్యస్థానంలో మేషరాశిలో ఉచ్చస్థానంలో ఉండడం వలన మీకు ఉన్నతమైన విద్య వచ్చి తీరుతుంది. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళతారు. తండ్రి గారికి కూడా చాలా బాగుంటుంది. మీ నాన్నగారు కూడా విదేశాలు వస్తారు. శుక్రుడు కూడా ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ శుక్రుడు. వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. అలాగే మీ వ్యాపారంలో బాగా సంపాదించుకుంటారు అంటారు సరే. అలా మీ ఏ వ్యాపారం చేసినా సరే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ నిష్ణాతులుగా ఉంటారు మీరు. అలాగే ఈ శని కుజుల వలన దేశాంతరాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విదేశం విడిచి విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రవి వలన కూడా విదేశాలు వెళ్తారండి. ముఖ్యంగా తీర్థయాత్ర చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఉన్నతమైన విద్య బాగా వచ్చి తీరుతుంది, అందులో డౌటే లేదండి. అంతేకాకుండా మీ వ్యాపారాలు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి. 10th హౌస్లో శుక్రుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. 19th నుంచి కేంద్రంలో శుక్రుడు ఉండడం వల్ల ఖచ్చితంగా కరెక్టే. ఎందుకు? 3వ ఇంటివాడు, 10వ ఇంటివాడు, 3-10 స్థానాలు ఉంటే మంచి యోగాన్ని కలిగిస్తాడు. శుక్రుడు మీకు రాజయోగాన్ని కలిగించబోతున్నాడు. 19వ తారీఖు నుంచి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి యోగం ఉంటుందండి. అందరికంటే మంచి యోగం ఎవరికి తెలుసండి? సినిమా రంగం కళారంగంలో ఉన్న వారికి శుక్రుడు బాగున్నాడు కాబట్టి చక్కటి వాళ్ళకి సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి. వాహన ప్రాప్తి కలుగుతుంది, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, మంచి వస్త్రాలు కొనుక్కుంటారు, అదృష్టం తోడవుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ఇది కదండి జాతకం అంటే. అంటాం కదా, నిజంగా. అంటే మీ సింహరాశి వాళ్ళకి మనం ఏదో భయపడిపోతూ ఉంటాం. ఒక అష్టమ స్థానంలోనే ప్రాబ్లం ఉంది. రెమెడీ చెప్పుకుందాం. సో 10th హౌస్లో బ్రహ్మాండం శుక్రుడు ఉన్నాడు. ఇక నుంచి ఏ విధంగా కూడా మీరు ఉద్యోగం పోతుందనో, ఆడవాళ్ళకి చెప్తాను ఉండే, ఉద్యోగం పోతుందనో, ఉద్యోగం రాదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీయెస్ట్ పర్సన్గా ఎవరంటే మీరే. సరే, లాభస్థానంలో గురుడు కూడా లాభాలు అనుకున్నాం కదా. ఇంటర్నేషనల్ ట్రేడింగు, మీ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా విద్యా సంస్థల వ్యాపారాలు, అలాగే బ్యాంకింగ్ రంగం సంబంధించిన వ్యాపారాలు, అలాగే మీరు గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు ఏదైనా సరే ఆ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయి. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది మీకంటే అన్నయ్య ఉంటాడు సరే, అన్నయ్య కూడా చాలా బాగుంటుంది. సో వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, ఉన్నతమైన చదువు విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, బ్రహ్మాండంగా వచ్చి తీరుతాయి. ఒక అష్టమ స్థానమే కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, పైగా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి మీరు కొద్ది పరిష్కార మార్గాలు చెప్తానండి. ఏ పరిష్కారాలు చేసుకుంటే ఏ దేవుని పూజిస్తే సరిపోతుందని చెప్పుకుందాం. ముఖ్యంగా శని కుజుల కాంబినేషను చాలా ఇబ్బంది పెట్టే అంశము. అత్యంత రాజకారికుడు. నాన్నగారికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా అండి. మీ నాన్నగారు కుజుడు 9th హౌస్ లార్డ్ కదా, నాన్నగారికి కూడా ఆకస్మికంగా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా నాన్నగారు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కళ్యాణం చేయించుకోవాలండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలే మనకి ఆ రక్ష. అత్యంత రాజకారికుడు. పైగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ, శివాభిషేకాలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి సర్వదా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. శివాభిషేకాలు చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, శనీశ్వరుడికి ఒక 7 వారాలు శనివారం తైలాభిషేకం చేసుకోవడం వలన చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. నేను ఆది ఆస్తుల నుంచి మాట్లాడుతాను, ఆదినారాయణరావు. మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు నేను సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. వాట్సాప్లో కూడా పెట్టచ్చండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలి. సో దీనివల్ల మీకు ఏమి కావాలంటే అవన్నీ కూడా మన జాతకంలో క్లియర్గా తెలిసిపోతుంది. 36 ఇయర్స్ నుంచి నాకు ఇందులోనే ఉన్నాను. ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్. ఈ విధంగా నాకు డెప్త్ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నాను, చెప్పచ్చు. నేను చెప్పగలను కూడా. డెప్త్ అనకూడదు, కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగలను. నేర్చుకోలేదు చాలా ఉందండి, కాబట్టి తక్కువ. నిరంతర విద్యార్థినే నేను కూడా.
సో ఈ విధంగా మీకు తప్పకుండా పరిష్కార మార్గాలు అన్నీ చెప్తాను. వాస్తులో కూడా మీకేమైనా సలహాలు కావాలన్నా, మీకేమైనా కొన్ని సమస్యలున్నా మీరు చెప్పండి, నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను.